హజరత్ అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు గారి యొక్క కథనం. ఖురాన్లో 26వ నంబర్ సూర 214వ నంబర్ ఆయత్, మీరు మీ దగ్గరి బంధువులను హెచ్చరించండి అనే ఆయతు అవతరించినప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిని నిర్వర్తించడానికి బయలుదేరారు. సఫా కొండపై ఎక్కి ఇలా పిలవడం ప్రారంభించారు: ఓ ఫహర్ సంతానమా, ఓ అదీ సంతానమా. ఇదే విధంగా తెగలన్నింటినీ ఉద్దేశించి పిలవసాగారు. చివరికి అన్ని తెగలవారు వచ్చారు. రాలేని వారు తమ తరఫున ఒక వ్యక్తిని పంపారు. అనంతరం అబూ లహబ్ ఇంకా ఖురైష్కు చెందిన వారందరూ వచ్చారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని ఉద్దేశించి, ఒకవేళ నేను సైన్యం వస్తోంది, అది మీపై దాడి చేస్తుంది, హత్యలకు దోపిడీలకు పాల్పడుతుంది అని అంటే మీరు నా మాట నమ్ముతారా అని అడిగారు. దానికి అందరూ ముక్త కంఠంతో నమ్ముతాము, ఎందుకంటే మీరెప్పుడూ సత్యమే పలికారు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను మీకు మీ ముందు ఉన్న కఠిన శిక్ష గురించి భయపెడుతున్నాను అని అన్నారు. అది విన్న అబూ లహబ్, నీ పాడుగాను, దీనికోసమేనా మమ్మల్ని అందరినీ ఇక్కడ పోగు చేశావు అని అన్నాడు. దానికి జవాబుగా అల్లాహ్ తఆలా సూరా లహబ్ 111వ సూర అబూ లహబ్ యొక్క 2 చేతులు విరిగిపోవుగాక అనే సూరాను అల్లాహ్ తఆలా అవతరింపజేశాడు.